జై జై కాంగ్రెస్ అనాది बीजेपी निरंकुश पालना वही कांग्रेस అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని డాక్టర్ बीजेपी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी कांग्रेस पार्टी कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा नरेंद्र मोदी बीजेपी अमित शाह धर्मेंद्र प्रधान बीजेपी बीजेपी को हटाओ बीजेपी को हटाओ बीजेपी बीजेपी కాంగ్రెస్ జిల్లా కుటుంబ సభ్యులందరికీ మంత్రి లక్ష్మణ్ గారికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందయ్య గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మంత్రి గారు ఎమ్మెల్యే గారు ప్రముఖ నాయకులు పాల్గొని ఇలా నిరంకుశ పాలన అయినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మరి ఎండగట్టాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో నిన్న రాహుల్ గాంధీ గారు చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా జగిత్యాల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము బీజేపీ పార్టీ చర్యలను ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా బీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మా నిరసన విద్యార్థుల పక్షాన ఉంటుందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వం ఎప్పటికీ నిలబడింది లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం అణచివేత ధోరణి మంచి పద్ధతి కాదు. ఏదైతే మోదీ గారు గాని అమిత్ షా గాని మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు చేస్తున్నటువంటి ఏదైతే నియంత పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా గొంతెత్తి ప్రశ్నిస్తారు సభాముఖం తెలియజేసుకుంటున్నాం. లోకసభ అంటేనే ప్రతిపక్ష నాయకులు మాట్లాడే క్వశ్చన్ అవర్ ఉంటది, వారు అడిగే గౌరవం ఉంటది. ప్రధానమంత్రికి ఏ పద్ధతిలో అయితే ప్రొటెక్షన్ ఉంటుందో ఆ పద్ధతిలో
ప్రతిపక్ష హోదా కేబినెట్ ర్యాంక్ ఉంటది. అటువంటి నాయకులను పట్టుకొని ఏదైతే 3 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నీట్ రాసిన కార్యకర్తలను సమీకరించి ఏ ధర్నాకు దిగిందో వారి మీద ఢిల్లీ పోలీస్ యంత్రాంగం, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బాష్పవాయువు వాటర్ క్యాన్లతో భాషలో ప్రవహించి చెల్లా చెదురు చేసిన ఘటనను జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రత్యక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి ప్రధానమంత్రి మోదీ గారి ఇంటి ముందర దీక్షకు దిగితే నిరసన కార్యక్రమం తెలియజేస్తే అట్టి కార్యక్రమాన్ని భగ్నం చేయించడానికి పోలీస్ వాళ్ళతోటి మన రాహుల్ గాంధీ గారిని కొట్టించడం, ఆ కొట్టిన దెబ్బలాటలో వారి ముక్కుకు దెబ్బలకి రక్తం గారిన సంఘటన భారతదేశ చరిత్రలో చీకటి రోజని చెప్పక తప్పదు. ఇటువంటి అణిచివేత ధోరణి ఉంటే మీరు ఏదైతే అణిచివేత ధోరణి ఎంతైతే అణిచివేస్తారో అంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా ఊవెత్తున లేచి మీ ప్రభుత్వాన్ని ఎట్టి ప్రశ్న కూలదోస్తారని తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు 20 లక్షల మంది నీట్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాస్తే లీక్ చేసి నువ్వు ఏదైతే చేసినావో ఆ లీక్ లోపల దాదాపు 10 నుంచి 20 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అట్టి విద్యార్థులకు ఇప్పుడు మీరు ప్రభుత్వం ద్వారా మనిషికి ఒకటి విద్యార్థికి ₹1 ఎక్స్గ్రేషన్ ప్రకటించి మీ మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జగిత్యాల జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే మొన్న రెండోసారి కూడా నీట్ ఎగ్జామ్ పెడతామని అనుకుంటే 50% కూడా నీట్ ఎగ్జామ్ రాయడానికి సాహసించే విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నీటి మీద నమ్మకం పోయింది. అమానుష ఘటనకు వ్యతిరేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సంక్షేమ శాఖ మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి సూచన మేరకు జిల్లా అధ్యక్షులు అదే విధంగా జిల్లా కమిటీ అందరూ కూడా నిర్ణయం చేసి ఈరోజు జగిత్యాల పట్టణ కేంద్రంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయగలిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రి వర్యులకు, జిల్లా కాంగ్రెస్ నాయకులకు, మా చైర్మన్ గారికి, వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, అధ్యక్షులకు, జిల్లా కమిటీ సభ్యులకు, సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తేవడమే కాకుండా యువతకు విద్యను అందించాలి, ఉపాధి కలిగించాలనే గొప్ప ఆలోచనతోటి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా ఒక యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కావచ్చు, లేదా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు మొదలు పెడితే కరీంనగర్ వరకు శాతవాహన యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలను, దాంతో పాటుగా నవోదయ కేంద్రీయ విద్యాలయాలను, జేఎన్టీయు లాంటి, ఉస్మానియా గాంధీ లాంటి, కాకతీయ లాంటి వైద్య విద్యా సంస్థలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. మరి మన ప్రాంతానికి కూడా వస్తే ఈ జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల కావచ్చు, మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు, వ్యవసాయ కళాశాల కావచ్చు, వెటర్నరీ కళాశాల కొరట్లో కావచ్చు, జేఎన్టీయు కళాశాల కావచ్చు, మ్యాథ్స్ సెంటర్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మోడల్ స్కూళ్ళు, కేజీబీవీలు ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డ మెడికల్ కాలేజ్ ఆగిపోతే మళ్ళీ గౌరవ మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో నిధులు మంజూరు చేసి బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. మరి ఇవన్నీ చేస్తూ ఇలా సామాన్యులకు కూడా విద్య అందే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రీ ప్రైమరీ వరకు కూడా ఆలోచిస్తా ఉంది. మరి అంత గొప్పగా ఒకనాడు వెబ్సైట్ పరీక్షలు లేదా వారి సోదరికి మళ్ళీ పెళ్లి చేద్దామన్నా బంగారం ధర ఆకాశం అంటింది. ఇంట్లో ఒక ఆడబిడ్డకు మా తల్లి తెమ్మంటే ఒక నూనె ప్యాకెట్ తెమ్మంటే అంటే అది డబల్ అయిపోయింది. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. వీటన్నిటి వలన ఈరోజు యువత ఎంతో అసహనానికి గురై ఢిల్లీ కేంద్రంగా ఈరోజు
అటు సోనం మన్సుఖ్ కావచ్చు, దీప్తే కావచ్చు, నిన్న శరద్ పవార్ కావచ్చు, మరి భారతదేశంలోని సీనియర్ నాయకులు ఖార్గే గారు, కాంగ్రెస్ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, లక్షలాది మంది యువత ధర్నా చేస్తే ఒక పశువులను కూడా బాధినట్టు బాధిరు. పశువులను బాధితే కూడా ఇవాళ రేపు చట్టాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. కానీ యువతను ఏ రకంగా బాధిండ్రో, ఎట్లా కొట్టిండ్రో మనందరం కూడా చూసినాం. టియర్ గ్యాస్ సెల్లులు, వాటర్ క్యాన్లు, నీటి ట్యాంకులు ఎట్లా పడితే అట్లా ఇవాళ అట్లా యువత మీద విరుచుకుపడ్డారు. ఆలోచన చేయాలి. ఈరోజు యువత కోరుతా ఉన్నారు, యువతకు ఉపాధి కావాలి, యువతకు ధరలు తగ్గుదల కావాలి, చదువుకున్న ఉద్యోగులకు యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి మరి యువత కోరితే ఈ రకంగా వారికి ఉపాధి కల్పించే బదులు కొట్లాడడం, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే బదులు దానిపైన ఇంకా రకరకాలుగా మాట్లాడి ఎవరిని కూడా శిక్షించకపోవడం అనేది చాలా విచారకరం. ఇవాళ పేపర్లు చూస్తే, నిన్న టీవీలో చూస్తే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇంతకంటే ఘోర తప్పిదం లేదు, దాన్ని శిక్షిస్తామని చెప్పి నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇలా జగిత్యాల కేంద్రంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇప్పుడు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు వచ్చిన ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆమర నిరాదీక్ష చేసి నా ప్రాణం పోయినా పర్లేదు, దీని మీద పూర్తిగా విచారణ జరిపించండి, దీని మీద బాధ్యులపై శిక్ష విధించండి అని చెప్పి ప్రధానమంత్రిని మూడబెట్టుకున్నా లెక్క చేయకుండా దేశం కోసం, ధర్మం కోసం అనే మాట్లాడే పొద్దున లేస్తే ధర్మం చెప్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఇవాళ టైం దగ్గర పడ్డది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నారు. ఈరోజు దేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించి ప్రధానమంత్రి పదవి వచ్చినా నాకు అవసరం లేదని చెప్పి దేశం కోసం ప్రాణాలు అర్పించే కుటుంబించి వచ్చిన రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఏం చేసిండు? నువ్వు విద్యార్థులపై అమానుషంగా లాఠీచార్జ్ చేసి, అమానుషంగా బాష్పవాయు ప్రయోగించి, విచక్షణ రహితంగా విద్యార్థులను కొట్టి సుమారు 60 నుంచి 70 మంది వివిధ హాస్పిటల్లో తీవ్రమైన దెబ్బల పాలై హాస్పిటల్లో ఉంటే వాళ్ళ పక్షాన మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రి ఇంటి ముందర నిరసన తెలియజేస్తే మా ప్రియాంక గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకులంతా కూడా నిరసన తెలియజేస్తే ప్రధానమంత్రి ఏం చెప్పాలి? జవాబు చెప్పాలి. లేదంటే ఆ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఇలా ధర్మేంద్ర ప్రదాత అంటే ఆయన ఏమాత్రం చిత్తశుద్ధిన, ఏమాత్రం నీకు ఇలా లక్షలాది మంది పిల్లల జీవితాలను ఆడుకున్నటువంటి విషయం లోపల, ప్రశ్నాపత్రాలు లీక్ బయటకు వచ్చిన విషయం లోపల నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలి. ఈ రోజు ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు, ఆ రోజు బాంబేలో జరిగినట్టు సంఘటన విషయం లోపల అప్పుడున్నటువంటి హోంశాఖ కానీ అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేసినారు. ఈ రోజు లక్షలాది మంది, 19 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇలా వాళ్ళకు సుమారు 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 12 మంది ఆత్మహత్య చేసుకున్న కారకుడు మోడీ కాదా? భారతీయ జనతా పార్టీ కాదా? ధర్మం కోసం, దేశం కోసం మాట్లాడే ఈ మోడీ ప్రభుత్వం కాదా అని అంటున్నా. తక్షణమే ఈ రోజు మీకు ప్రధాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట, మా గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో పట జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరిన, మా గౌరవ శాసనసభ్యులు మా డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అంబేద్కర్ సాక్షిగా మేము నిరసన తెలియజేస్తాం. నీ సంగతి చెప్పారా? టైం తనం ఆసన్నమైంది. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పట, మహేష్ కుమార్ గారి నేతృత్వంలో పట ఈ రాష్ట్ర తెలంగాణ యావత్ ప్రజానికం ఏవైతే ఈరోజు నీట్ పరీక్షలు విద్యార్థుల పక్షాన అండగా నిలబడతాయి, ఆ కుటుంబాలకు అండగా నిలబడుతుంది. మా రాహుల్ గాంధీ నేతృత్వంలో పట, మా మల్లికార్జున గారి నేతృత్వంలో పట ఖచ్చితంగా ప్రధానమంత్రి లోక్సభలో చర్చ పెట్టాలి. దీనికి బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము.